సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్ మొదటి ప్రశ్న. లారెన్స్ కోల్బెర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం 14 సంవత్సరాల నుంచి వయోజన దశ వరకు ఉండే స్థాయిని ఇలా అంటారు. ఉత్తర సాంప్రదాయ స్థాయి అంటారు. ఉత్తర సాంప్రదాయ స్థాయి అంటారు. తరాయి ప్రశ్న. ఈ క్రింది వానిలో ప్రవర్తనవాదాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? ప్రవర్తనవాదాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? జాన్ బి వాట్సన్ ప్రవేశపెట్టారు ప్రవర్తనవాదాన్ని. తరాయి ప్రశ్న. ఎలిజబెత్ హర్లాక్ ప్రకారం 6 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు ఉండే దశ. ఎలిజబెత్ హర్లాక్ ప్రకారం ఉత్తర బాల్య దశ. తరాయి ప్రశ్న. ఈ క్రింది వానిలో చికిత్సా పద్ధతిగా పిలువబడేది వ్యక్తి అధ్యయన పద్ధతిని పిలుస్తారు చికిత్సా పద్ధతిగా. తరాయి ప్రశ్న. ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం ప్రకారం శ్రమించడము న్యూనత అనేది ఇందులో ఉంటుంది, ఈ దశలో ఉంటుంది. ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం ప్రకారం శ్రమించడము న్యూనత అనేది పాఠశాల దశలో ఉంటుంది. పాఠశాల దశ. తరాయి ప్రశ్న. ఒక వ్యక్తి సంరచన, ఆలోచన లేదా ప్రవర్తనలో మార్పులు రావడం ఇది జీవ సంబంధిత పరిసరాల ప్రభావం వల్ల వస్తుందని వికాసాన్ని ప్రవచించింది ఎవరు? క్రింది వానిలో క్రైగ్ నిర్వచించారు. క్రైగ్. తరాయి ప్రశ్న. ప్రజ్ఞనందు సామాన్య కారకం జి, నిర్దిష్ట కారకం ఎస్లను ప్రతిపాదించింది ఎవరు? క్రింది వానిలో స్పీర్మ్యాన్ ప్రతిపాదించారు. స్పియర్మన్. తరాయి ప్రశ్న. ఒక వ్యక్తికి ఒక కృత్యం లేదా విషయం అతి ముఖ్యమనిపించే ఒక అనుభూతిని ఎలా పిలుస్తారు? అభిరుచి అని పిలుస్తారు. అభిరుచి. తరాయి ప్రశ్న. ఎలిజబెత్ హర్లాక్ పుస్తకం డెవలప్మెంట్ సైకాలజీ ఏ లైఫ్ స్పాన్ అప్రోచ్ ప్రకారం సాంఘిక సమూహ రకం కానిది క్రింది వానిలో అవ్యవస్థీకృత సమూహాలనేవి సాంఘిక సమూహ రకం కాదు. తరాయి ప్రశ్న. భగ్న ప్రేమికుడు కవిగా మారడం ఈ క్రింది రక్షక తంత్రానికి చెందింది. ఉదాత్తీకరణ. అది ఉదాత్తీకరణ. రక్షక తంత్రాలు వెరీ ఇంపార్టెంట్, చదువుకోండి. తరాయి ప్రశ్న. ఈ అభ్యాసన సిద్ధాంతం అవధానము, ధారణ, నిష్పాదన, ప్రేరణ, పునర్భరణను సోపానాలుగా కలిగి ఉంది. పరిశీలన అభ్యాసనం అనేది. తరాయి ప్రశ్న. ఒక పద్ధతిలో నేర్చుకున్న విషయం లేక పొందిన శిక్షణ వేరొక పరిస్థితిలోని అభ్యాసనాన్ని ఆటంకపరిస్తే అది ఏమవుతుంది? ప్రతికూల అభ్యాసన బదలాయింపు అవుతుంది. ప్రతికూల అభ్యాసన బదలాయింపు. తరాయి ప్రశ్న. నింద కంటే పొగడత, శిక్ష కంటే బహుమానం మంచి ఫలితాలు సాధించడానికి తోడ్పడతాయని పేర్కొంది ఎవరు? క్రింది వానిలో హర్లాక్ పేర్కొన్నారు. హర్లాక్. తరాయి ప్రశ్న. కరెంటు తీగలను ఉత్తు చేతులతో ముట్టుకుంటే షాక్ కొడుతుందని, మందంగా ఉన్న ప్లాస్టిక్ గ్లౌజులు వేసుకుని ముట్టుకుంటే షాక్ కొట్టదని తెలుసుకోవడం అనేది ఎటువంటి భావనా సూత్రం? అది విచక్షణకు సంబంధించింది. తరాయి ప్రశ్న. ఈ గెస్టాల్ట్ నియమం ఒకేలా ఉండే అంశాలను ఒక సమూహంగా చూడడాన్ని తెలియజేస్తుంది. సామ్య నియమం. లా ఆఫ్ సిమిలారిటీ. తరాయి ప్రశ్న. సరైన వయసు రానందున ఒక శిశువు కృత్యాన్ని సరిగా చేయలేకపోతుంది. ఇందులో ఇమిడి ఉన్న అభ్యాసను ప్రభావితం చేసే కారకం ఏమిటి? శారీరక కారకం. తరాయి ప్రశ్న. ఈ క్రింది వానిలో మానసిక చలనాత్మక రంగానికి చెందినది ఏది? సునిశ్చితత్వం. తరాయి ప్రశ్న. పూర్వజ్ఞానం కలిగిన విషయాలను అభ్యసించేటప్పుడు ఏర్పడే అభ్యాసన వక్రరేఖ.
కుంభాకార వక్రరేఖ ఏర్పడుతుంది. తర్వాత ప్రశ్న, ప్రయోగాలు చేయడం ద్వారా గుర్తుంచుకోవడం ఈ స్మృతి విధానం. ప్రయోగాలు చేయడం ద్వారా గుర్తుంచుకోవడం అనేది క్రియాత్మక స్మృతి యొక్క విధానం. తర్వాత ప్రశ్న, ప్రతి అభ్యాసకుడు అభ్యాసన అంశాలను తనదైన ప్రత్యేక విధానంలో నేర్చుకుంటాడు. దీనిని ఇలా అంటారు, అభ్యాసన శైలి అంటారు. అభ్యాసన శైలి. తర్వాత ప్రశ్న, నెటికెట్స్ అనగా అర్థం ఏమిటి? అంతర్జాల వినియోగంలో పాటించాల్సిన నియమాలనే నెటికెట్స్ అంటారు. తర్వాత ప్రశ్న, అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవాన్ని నవంబర్ 20 జరుపుకుంటారు. తర్వాత ప్రశ్న, ఎన్సిఎఫ్ 2005 ప్రకారం బోధన యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? జ్ఞాన నిర్మాణం బోధన యొక్క ముఖ్య ఉద్దేశం. తర్వాత ప్రశ్న, ఆర్టీఈ 2009లోని సెక్షన్ సంఖ్య 38 సెక్షన్లు ఉన్నాయి అందులో. ఆర్టీఈ విద్యా హక్కు చట్టం 2009. తర్వాత ప్రశ్న, ఎన్ఈపి 2020 ప్రకారం విద్యా స్థాయిలు 5+3+3+4. తర్వాత ప్రశ్న, ఈసీసీఈని విస్తరించండి. అబ్రివేషన్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. తర్వాత ప్రశ్న, స్వయం అనే కార్యక్రమాన్ని నడుపుచున్న సంస్థ. స్వయం అనే కార్యక్రమాన్ని నడుపుచున్న సంస్థ క్రింది వానిలో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ సంస్థ నడుపుతుంది. తర్వాత ప్రశ్న, సిడి అనగా అబ్రివేషన్ కంప్యూటర్కి సంబంధించి కాంపాక్ట్ డిస్క్. సిడి అంటే కాంపాక్ట్ డిస్క్. తర్వాత ప్రశ్న, స్కాఫోల్డింగ్ను పరిచయం చేసింది ఎవరు? క్రింది వానిలో స్కాఫోల్డింగ్ను పరిచయం చేసింది వైగాట్స్కీ పరిచయం చేశారు. స్కాఫోల్డింగ్ని పరిచయం చేసింది ఎవరంటే వైగాట్స్కీ. తర్వాత ప్రశ్న, అపెక్స్ అనేది క్రింది దానికి ఉదాహరణ. అపెక్స్ అనేది క్రింది దానికి ఉదాహరణ క్రింది వానిలో ఫారంకి ఎగ్జాంపుల్ ఇది. ఫారంకి అపెక్స్ అనేది. ఇవి సైకాలజీకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ ప్రాక్టీస్ బిట్స్. మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.